ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇది చిన్న ఊరు. మనకా విషయం తెలుస్తుందని వాడికి తెలుసు. అయినా వాడు అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తెలిస్తే నాకు కోపం వస్తుంది. అప్పుడు నేను వెళ్ళను. నేను వెళ్ళకపోతే కీర్తి రాదు. మేమిద్దరం వెళ్ళలేదని నువ్వు కూడా వెళ్ళవు. మనం వెళ్ళకపోవటమే వాడికి కావలసింది. ఎంతో కష్టపడి వాణ్ణి పెంచుకున్నాను. నా దగ్గరే తెలివి చూపిస్తున్నాడు వాడు. అబద్ధం ఎందుకు చెప్పాడో ఏమో ఎవరికి తెలుసు. నువ్వు రావద్దులే, నేను వెళ్తాను. ఇంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఎందుకే, నేను వెళ్తాను కదా. అసలే దీప ఒట్టి మనిషి కాదు. ఫంక్షన్ అన్నప్పుడు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. తనకి కాస్త చేదోడు వాదోడిగా ఉంటే తనకి శ్రమ తప్పించినట్టు అవుతుంది. మీరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళతాను. వెళ్ళినా నిన్నక్కడ పలకరించే దిక్కు లేదమ్మా. అక్కడికొచ్చే వాళ్లంతా నన్ను చూస్తే గుర్తుపట్టి మాట్లాడిస్తారు. నా మనవడి ఫంక్షన్ కాబట్టి నన్ను పిలవలేదని బయట వాళ్ళెందుకు అనుకుంటారు? వాళ్ళకెలా తెలుస్తుంది? నిన్ను పలకరించరు అనేది ఫంక్షన్కి వచ్చేవాళ్లు కాదమ్మా, ఫంక్షన్ చేసి నీ మనవడు. వాడు మనవాడు కాదిప్పుడు. పెద్ద బంగళాకి ఓనర్ అయిపోయాడు. వాడిదంతా డబ్బున్నోళ్ల సర్కిల్. అలాంటి చోటికి నీలాంటి సాదాసీదా అమ్మమ్మ రావద్దని చెప్పాడు. వాడంటే మాత్రం నేనాగిపోవాలా? వాడేదో తెలియకలా మాట్లాడుంటాడు. మనింటి ఫంక్షను, నేను వెళ్తాను. నీకెలా చెప్తే అర్థం అవుతుందమ్మా? వెళ్ళొద్దు, అర్థం చేసుకో. ఊరికే ఈ వయసులో అవమానాల పాలవడం అవసరమా? అయితే కాని నాకలవాటే కదా, నేను వెళ్తాను. నువ్వందరిళ్ళకి వెళ్ళి ఆవకాయ మాగాయ అంటూ పచ్చళ్ళు పెట్టడానికి వెళ్తావు. అందరికీ నువ్వు తెలుసు నువ్వు వంట మనిషివని. కాదని ఎవరన్నారు? నేను వంట మనిషినే. అయితే దాంట్లో తప్పే ఉంది. అదే వాడికి పెంపకంలో వంట పట్టించలేకపోయానమ్మా. కష్టం తెలియకుండా పెంచానని అనుకున్నాను. కానీ కష్టపడి పనిచేసేవారి విలువ, పని విలువ తెలియకుండా పెంచానని నాకు ఆలస్యంగా అర్థమైందమ్మా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదే. కానీ వాడు చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ నేను లేకపోతే ఎలా? అయ్యో అమ్మా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వక్కడికి వెళ్తే మహేష్ నీ మనవడని తెలిస్తే వాడి పరువు పోతుందంట. నీలకంఠం లేఅవుట్లో నీ భార్య పేరు మీద ఒక సైట్ తీసుకున్నారు. అడ్వాన్స్గా 2 లక్షలు ఇచ్చారు. సైట్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. సైట్ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించారు. ఓకే ఫైన్. మీ మామగారు నీలకంఠం గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. మీ భార్యకి ఆశ ఎక్కువ కాబట్టి ఇదంతా మీకు తెలియకుండా గుట్టుగా చేశారు. మీ భార్య పేరు మీద సైట్ తీసుకున్న డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఇది విజిలెన్స్ వరకు వెళితే ప్రాబ్లం వచ్చేది మీకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ నేరుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కే పంపించేవారు. కానీ ప్రభాకర్ ద్వారా నాకెందుకు పంపించారు? తెలీదు మేడం. నాకు మీ మీద అనుమానం రావాలని. నాకు చెప్పకుండా మీరేదో చేస్తున్నారు కాబట్టి నేనిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారని నన్ను నమ్మించాలని ఇలా చేస్తుండొచ్చు.
ఒకవేళ వీళ్ళ నమ్మి నేను మిమ్మల్ని దూరం పెడితే ఎవరికి లాభం? కేవలం ఆ నీలకంఠానికి మాత్రమే. సైట్ అతనిదే, డౌటే లేదు. ఈ మాస్టర్ ప్లాన్ అంతా అతనిదే. ఎస్ మేడం, నేను లోకల్ కాబట్టి అతని గురించి నాకు డీప్గా తెలుసు. అలాంటి నేను మీ పక్కన ఉంటే, నీలకంఠం గురించి పూర్తి సమాచారం మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటే తనకి ఇబ్బంది అవుతుందని అందుకే ఇలాంటి పని చేస్తుంటాడు మేడం. సరే అయితే ఆ నీలకంఠం కోరుకున్నట్టే చేద్దాం. రేపటి నుంచి నిన్ను దూరం పెడతాను. ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలియాలి. ఆఫీస్ అయ్యాక బయట ఎక్కడైనా కలిసి వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ కోసం ఎలాగూ ఫోన్లో అందుబాటులోనే ఉంటాం. సరే అయితే ఇక మీరు వెళ్ళండి. మేడం, అలా చేస్తే ఆఫీస్లో అందరి ముందు నేను తప్పు చేసిన వారిని అవుతాను. నీలకంఠాన్ని తప్పుదోవ పట్టించడానికి మనమాడే ఈ నాటకంలో లాస్ట్ వరకు నన్ను నేను తప్పుడు మనిషిగా యాడ్ చేసుకోలేను మేడం. అది నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది. ఇకపై ఆఫీస్లో నన్ను అందరూ ఎగతాళి చేస్తారు మేడం. అవును, అయినా ఇది నా భార్య, మా మామ నాకు తెలియకుండా కక్కుర్తితో చేసిన పని. దీనికి నేనెందుకు మేడం శిక్ష అనుభవించాలి? మీరు న్యాయంగా నిజాయితీగా ఉంటే సరిపోదు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోతే ఇక ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? అలర్ట్గా ఉండాలి కదా. సరే నేను నమ్ముతున్నాను, ఆ సైట్ విషయం మీకు తెలియదు. కానీ వేరే ఎవరు నమ్ముతారు చెప్పు? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? ఐఎమ్ సారీ, ఇట్స్ యువర్ ప్రాబ్లం. మీ భార్య, మీ మామ, మీకు కావలసిన వారు, యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ దెమ్. మీరు రేపటి నుంచి నన్ను ఆఫీస్లో దూరం పెడితే నాకు చాలా బాధేస్తుంది మేడం. నేనలా చెప్తేనే కదా నీకు నాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆ నీలకంఠానికి తెలిసేది. నిజాయితీగా ఉన్న నేను ఈ నింద మోస్తూ ఎందుకు పనిచేయాలి? నేనెందుకు ఈ అవమానాలు భరించాలి మేడం? ఇట్స్ అగైన్ యువర్ ప్రాబ్లం. దానికి నువ్వే సొల్యూషన్ వెతకాలి. నాకు కేస్ ముఖ్యం. అయితే మేడం, ఈ ఆఫీస్ నుంచి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవడమే మేలు మేడం. అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యువర్ ప్రాబ్లం. కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. నిజాయితీ పరుడివి, తెలివైన వాడివి. అలా అని మీరు ముఖ్యమా, డిపార్ట్మెంట్లో ఉన్న కేసు ఇన్వెస్టిగేషన్ ముఖ్యమా అంటే ఖచ్చితంగా నాకు కేసే ముఖ్యం. మేడం, నా భార్యకున్న అత్యాశ, మా మామకున్న అవకాశవాదం వల్ల నాకున్న మంచి పేరు పోతుంది మేడం. నా భార్యను పెళ్లి చేసుకుని గుట్టుగా సంసారం చేసుకుందాం అనుకున్నాను, కానీ అవకాశం లేకుండా పోతుంది మేడం. అలా అని చెప్పి తనను వదిలేను మేడం. ఒక్కొక్కసారి అనిపిస్తోంది ఎందుకా ఇలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నాను అని. మేడం, నా భార్యకి ఇప్పుడు 8వ నెల. దయచేసి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. చూడండి, ఇది మీ పర్సనల్ విషయం. నాకు మీ మీద గౌరవం ఉంది. అలాగని మీ ఇంటి విషయాల గురించి ఇంటరప్ట్ అయ్యే ఇంట్రెస్ట్ అండ్ టైం నాకు రెండూ లేవు. నాకు మీకు ఉన్న సంబంధం కేవలం ఒక ఆఫీసర్, నాకు సపోర్ట్గా ఉండే ఇన్స్పెక్టర్, అంతే. పర్సనల్గా ఏమీ లేదు. యు మే లీవ్. చూడండి, పర్సనల్ ఇష్యూల్ని పర్సనల్గానే సాల్వ్ చేసుకోండి. మీ భార్య చేసిన పొరపాటు మీరే చక్కదిద్దుకోవాలి. మీ ఇంటి మహిళ చేసిన తప్పు గురించి పొరుగింటి మహిళ దగ్గర చర్చించి సలహా అడగటం అంత మంచిది కాదు, పద్ధతి కూడా కాదు. కాబట్టి మీ కుటుంబ విషయాల్ని బయట పెట్టడం కంటే గుట్టుగా సాల్వ్ చేసుకోవటమే మంచిది. ఓకే మేడం.